అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి ఈ సాయంకాలమున మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానండి. వాక్యంలోకి వెళ్ళే ముందు మనం ఒక చిన్ని ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా తండ్రి దేవా, నీకే వందనాలు ఇస్తాయా. గొప్ప దేవా, శ్రీమంతుడా తండ్రి, నీకే వందనాలు తండ్రి దేవా. ఈ రోజు తరుణాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి దేవా. యేసయ్య తండ్రి దేవా, అర్హత లేకున్న తండ్రి దేవా, ఈ రోజు తరుణ నీకు నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి దేవా. తండ్రి దేవా, వాక్యం చెప్పబోచుండగా తండ్రి దేవా, మీరే మా హృదయాలతో మాట్లాడండి తండ్రి దేవా. వాక్యం ద్వారా మా గద్దించండి తండ్రి దేవా. సరిచేసే జ్ఞానం దయచేయండి తండ్రి దేవా. నీకే వందనాలు తండ్రి దేవా. వినబోచుండగా తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి జ్ఞానంతో వినే కృపను దయచేయండి తండ్రి దేవా. నీకే వందనాలు యేసయ్యా. ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళిపోదామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం ఈ రోజు చదువుకుందామండి. ఊజు దేశము అందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడై ఉండెను, న్యాయవంతుడై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇక్కడ మన వాక్యం గమనిస్తే అండి, యూజు దేశములో యోబు అనే ఒక మనుషుడు ఉండేనండి. అక్కడ అతడు దేవునికి యథార్థంగా ఉండే, దేవునికి న్యాయవంతుడుగా ఉండే, దేవుని పట్ల భయముతో ఉండే. అక్కడ ఒకసారి గమనించండి, యూజు దేశంలో చాలా మంది జనాలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. యోబు దేవునితో ఆ కరెక్షన్ ఎందుకు ఉన్నాడు ఒకసారి గమనించండి మీరు. యథార్థవంతుడుగా ఉండేను, న్యాయవంతుడై దేవునికి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఊజు దేశంలో ఎన్నో లక్షల మంది జనాలు ఉన్నారండి. కానీ ఆ యొక్క యోబు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడో ఒకసారి గమనించండి. దేవునికి ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో. ఇప్పుడు కూడా పాపాలు ఉన్నాయి కదండి, చాలా పాపాలు ఉన్నాయి, చెడుతనం ఉంది, నరహత్య ఉంది, ప్రతి ఒక్కటి ఉన్నాయి. కానీ దేవునికి ఆయన యోబు అనే ఒక వ్యక్తి దేవునికి యోబుకి ఎంత దగ్గరగా ఉన్నారో ఒకసారి గమనించండి. దేవునితో భయభక్తులు కలిగి జీవిస్తున్నాడంట. 2వ వచనం చూస్తే, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 గాడిదలు కలిగి బహుమంది నివారును అతనికి ఆస్తిగా ఉండేను. చూడండి, అక్కడ దేవుడు అక్కడ ఉన్న వారినందరికీ ఆశీర్వాదకరంగా యోబుని పెట్టాడు. దేవుడు ఆయనకి 7 బహుమానం ఇచ్చాడు, 3 కుమార్తెలను ఇచ్చాడు. దేవుడు ఆయన ఫ్యామిలీని ఎంత బహుగా ఆశీర్వదించిండండి. అన్ని ఇచ్చిండు దేవుడు. ఎందుకు ఇచ్చిండు అంటారండి మీరు గమనించండి ఒకసారి. దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవునితో అనుదినము సావాసం చేసినాడు. ముఖ్యంగా వినండి, ఏంటంటే యోబు దేవునితో ప్రార్థనలో గడిపాడు. అనుదినము యోబు దేవునితో ప్రార్థనలో ఉన్నాడు. నాకు తెలిసి యోబు 24 hours లో దేవుని ఎప్పుడు స్తుతించాలా, ఎప్పుడు దేవుని ఘనపరచాలా, దేవుని నేనేం చేయాలి, దేవుని గురించి ఎలా నేను పని చేయాలి అని యోబు ఉంటున్నాడంట అండి. ఎంత కృప, ధన్యత అండి యోబుకున్న ధన్యత, దేవుడిచ్చిన ధన్యత. సాతాను యోబుని చూసి దేవుని దగ్గరికి ఏమంటాడంటే, యోబుకి అంతా ఇచ్చినావు కదా, సమస్తము నువ్వు ఇచ్చినావు కదా, ఒక్కసారి యోబు నుంచి అన్ని తీసేయి. యోబు నిన్ను ప్రార్థించగలుగుతాడా? యోబులో నీతో నమ్మకంగా ఉంటాడా? దేవునితో సాతాను సంభాషణ. ఇప్పుడు మీరు 7వ వచనం చూస్తే, యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి అని వానిని అడగగా, అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని యెహోవా ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితవా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. నా యేసయ్య చెప్తున్నాడండి యోబు గురించి. సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు. ఏమని? యేసయ్యా, నువ్వు యోబుని ఒక్కసారి నాకు అప్పగించి చూడు, నీకు దూరం కాకపోతే నన్ను అడుగు. ఆయనకు అన్ని సమస్తం ఇచ్చి నిన్ను స్తుతించమంటున్నావు కదా, స్తుతిస్తున్నాడు, ఓకే. ఆయనకు అన్ని తీసేసి స్తుతించు మనం చెప్పయ్యా. స్తుతించగలుగుతాడా? నా తండ్రి ఏమన్నాడంటే, అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, నీవు అతనిని ఇంటి వారిని కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసిద్ది కదా. అంటే దేవుడు యోబుకి ఏం చేసిండంటే, ఆయనకున్న సమస్తం అంతటిని చుట్టూ కంచె వేసినట, అగ్ని కంచె వేసినట. ఎవరు దొంగలించకుండా, ఎవరు ఎత్తుకోబోకుండా. ఎవరో కాదండి, సాతాన్ గాడే ఉంటాడు. సాతాన్ గాడే ఎత్తుకోబోదాం అనుకుంటాడు. యోబుని గమనిస్తున్నాడు సాతాన్ గాడు. ఎప్పుడు ఈయనని డ్యామేజ్ చేయాలా, యోబుని నేను ఎప్పుడు పాడు చేయాలా అని ఎప్పుడు ఎదురు చూస్తున్నాడంట. కానీ దేవుడు ఆయన చుట్టూ ఏం చేసినట, కంచె వేసిన, అగ్ని కంచె వేసినాడు. హల్లెలూయా. మీరు 6వ వచనంలో చూస్తాయండి, అందుకు యెహోవా అతడు నాశనమును ఉండెను, అతని ప్రాణము
మాత్రము నీవు ముట్టొద్దని సెలవించను. దేవుడు ఏం చెప్పిందంటే, ఓకే నువ్వు అంటున్నావు కదా యోబుకి నేను అంతా ఇచ్చినని అంటున్నావు కదా, నన్ను అప్పుడే సృజించగలుగుతున్నాడు అంటున్నావు కదా, సరే ఓకే నాకు యోబు మీద నమ్మకం ఉంది, నీకు ఇస్తున్నా అధికారం ఇస్తున్నా, కానీ యోబు మీద శరీరం మీద నీకు అధికారము లేదు. నా యేసయ్య అన్నాడు ఆ రోజు, నీకు యోబు మీద అధికారము లేదు. దేవుని ద్వారా పర్మిషన్ తీసుకున్నాడు. దేవుని మీద పర్మిషన్ తీసుకుని ఏం చేసినాడు, ఆయనకున్న సమస్తం ఆస్తి, గొర్రెలు, అన్ని అతని కుమార్తెలు అందరినీ సాతాను గాడు ఏం చేసిండు, కొలాప్స్ చేసేసిండు. కానీ యోబు ఏం చేసినాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి అప్పుడు ఆరాధిస్తున్నాడు. మీరు అక్కడ గమనించండి, దేవుడు ఏం చేస్తున్నాడంటే సాతానికి ఛాన్స్ ఇచ్చినాడు ఓకే, కానీ ఆయన శరీరం మీద అధికారం లేదు. సాతానికి ఈ లోకంలో చాలా సార్లు అన్నిటి మీద అధికారం ఉంటది, కానీ మన మీద అధికారం ఉండదు. ఎందుకంటే మనలో దేవుడు ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. మీరు నమ్మగలుగుతున్నారా? మీరు బిలీవ్ చేయగలుగుతున్నారా? ఈ రోజు యోబుకి సమస్తం పోయిందండి, సమస్తం మొత్తం వెళ్ళిపోయింది, తీసేసిండు. లాస్ట్ కు వాళ్ళ భార్య కూడా ఏమంటది, కొన్ని వచనాలు మీరు అక్కడ చూస్తే వాళ్ళ భార్య కూడా అంటది, దూషిస్తది. అతని భార్య వచ్చి, నీవు ఇకను యథార్థవంతుని అని వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్ము. అందుకు అతడు, మూర్ఖురాలా, నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వల్ల మేలు అనుభవించదము, కీడును మనము అనుభవింపం కదా అని. యోబు భార్య ఏం చేసిందండి, యోబు దగ్గరకు వచ్చి యోబు మొత్తం కోల్పోయింది, సమస్తం కోల్పోయిండు. సాతాను ఏం చేసిందంటే మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళా పర్మిషన్ తీసుకున్నాడు. అంతా ఇచ్చిన దేవా, నాకు ఒక్కటే ఆయన శరీరం మీద అధికారమే అంటాడు. అప్పుడు కూడా దేవుడు ఏమంటే, నా బిడ్డ నా గురించే ఉంటాడు, నాన్నే సృష్టిస్తాడు, నన్నే గణపరుస్తాడని. అప్పుడు కూడా సాతాను పర్మిషన్ తీసుకొని యోబు మీద ఏం చేస్తాడంటే ఆయన శరీరం ని డ్యామేజ్ చేస్తాడు, ఆయనకు ఒక భయంకరమైన వ్యాధి కలుగు చేస్తాడు. ఆ వ్యాధి ఎట్లా అంటే ఎంత ఘోరమైన వ్యాధి అండి అంటే, ఆ వ్యాధిలో వేరే వాళ్ళు ఉండరు కూడా. ఎందుకంటే అది సాతాను గాడు పెట్టిన వ్యాధి. యోబు బూడిదలో కూర్చొని, అది పెంకు ఉంటది కదండి, పెంకు తీసుకొని రాసుకుంటున్నాడు. అంటే అంత పెయిన్, అంత ఆవేదన. కానీ ఆ వేదనలో కూడా, ఆ బాధలో కూడా యోబు ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి తల పైకెక్కి చేతులు పైకెత్తి యేసయ్యా యేసయ్యా నా తండ్రి అని స్తుతిస్తున్నాడంట. యోబు వాళ్ళ భార్య వచ్చి ఏమన్నా తెలుసా అండి, నువ్వు ఎందుకు బతుకుతున్నావయ్యా, ఈ బతుకు చచ్చిపో అని ఆయన దూషిస్తే ఆయన ఏమంటున్నాడంటే, మూర్ఖురాలా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలియదు అని ఆమెను దూషించినట్ట. ఈ లోకంలో కూడా మనకి ఎన్నో భయంకరమైన శ్రమలు వస్తాయి. సాతాను గారు శ్రమలు పెడతాడు. నీకున్న ఆస్తి అంతటిని ఒక రోజు ఏం చేస్తాడంటే సాతాను గారు తీసేస్తాడు, కొలాప్స్ చేసేస్తాడు. దేవుని ద్వారా పర్మిషన్ తీసుకుంటాడు. కొన్ని సమస్యలు ఎట్లుంటాయంటే దేవుడు దానికి పర్మిషన్ ఇస్తాడు. నువ్వు దేవుని ద్వారా నిలబడగలుగుతున్నావా, దేవునితో సావాసం చేయగలుగుతున్నావా, దేవుని ప్రార్థించగలుగుతున్నావా? జ్ఞాపకం చేసుకోండి, యోబు వలె నువ్వు ఉండగలుగుతున్నావా? కనీసం యోబు వలె నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. యోబు అంతటిని కోల్పోయాడు, మళ్ళీ మరల ఏం చేసింది దేవుడు, రెండంతలుగా ఆశీర్వదించిండంట. హల్లెలూయా. రెండంతలుగా ఆశీర్వదించున్నా యెహోవా. మీరు అక్కడ చదివితే ఇంకా మీకు డీప్ గా మీకు అర్థమవుతుందండి. మీరు అక్కడ చదవండి. మీరు ఈ రోజు దేవునితో సావాసం చేయగలుగుతున్నావా? దేవునితో ఉండగలుగుతున్నావా? దేవునితో నడవగలుగుతున్నావా? ప్రతి దినము దేవునితో ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. ఈ రోజు నీకు ఉంది, అన్ని ఉన్నాయి అనుకుంటున్నావేమో నువ్వు. ఒక రోజు అన్ని నీతో ఉండవు, అందరూ నీతో ఉండరు. అందరూ ఒక రోజు అందరిని విడిచి వెళ్ళిపోతారు. నీ డబ్బు విడిచి వెళ్ళిపోతది, నీ కుటుంబం విడిచి వెళ్ళిపోతది, నీ అన్నదమ్ములు విడిచి వెళ్ళిపోతారు, నీ అక్క చెల్లెలు విడిచిపోతారు. కానీ నా దేవుడు నీతో ఉంటాడు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి విడుస్తున్నావా? లోకంలో పడిపోతున్నావా? లోకాశలకు పడిపోతున్నావా? దేవుడు ఈ రోజు అడుగుతున్నాడు నిన్ను, రా బిడ్డా అని అడుగుతున్నాడు. యేసయ్య ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. తండ్రి ఇంకా నీ గురించి బాధపడుతున్నాడు. నువ్వు దేవుని గణపరచగలుగుతున్నావా? యోబు అంత కోల్పోయినా కూడా దేవుని సృజించండి. నీకు కూడా ఈ రోజు అన్ని ఉన్నాయి, నువ్వు మంచిగా ఉండగలుగుతున్నావు, నీకు అన్ని ఉన్నాయి అనుకుంటున్నావు. కాదు. ఒక రోజు అన్ని వెళ్ళిపోతాయండి. నువ్వు దేవుణ్ణి పట్టుకొని ఉండగలగాలి, దేవునితో నిలబడాలి, నీవు దేవునితో నడవాలి. అది ఒక క్రైస్తవుడి లక్షణం అండి. నేను డబ్బులు ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తా, నేను ఆహారం ఉన్నప్పుడు స్తుతిస్తా, నాకు మంచి భోజనం ఉన్నప్పుడు స్తుతిస్తా, నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు స్తుతిస్తా అని అనుకుంటున్నావు. ఏమి లేనప్పుడు స్తుతించగలుగుతున్నావా? ఒక రోజు నీకు అన్ని దూరంగా వెళ్ళిపోతాయి. యేసయ్య ఒక్కడే నీ పక్కన ఉంటాడండి, నీతో మాట్లాడతాడండి. నేను ఇంకను రెండంతలుగా ఆశీర్వదించును గాక, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవునికి నమ్మకంగా ఉందామండి మనందరం. హల్లెలూయా. ఈ చిన్ని వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.